తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సర్వం కోల్పోయి ఉప్పెన్లాంటి ఉద్యమం చేసిన తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ ప్రతినిధులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చే సంక్షేమ ఫలాలు ఇవ్వాలని తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ జీలకర్ర రవికుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకమైన భూమిక పోషించిన జేఏసీ గత ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం చేయలేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం అనేక మంది అమరులవుతున్న సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ కలిసి జేఏసీకి ఏర్పడి మిలియన్ మార్చ్, చెలో అసెంబ్లీ, సకల జనుల సమ్మె ఇలా అనేక రకాలుగా ఉద్యమంలో కీలకంగా పనిచేస్తామన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే క్రైస్తవులకు ప్రత్యేక చట్టం వస్తుందని, ప్రత్యేక నిధులు వస్తాయని ఆశించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాలకు చెందిన 2200 మంది క్రిస్టియన్ జేఏసీ ప్రతినిధులకు ఎలాంటి నిబంధనలు లేకుండా ఉద్యమకారులకు కేటాయించే విధంగా 250 గజాల స్థలం నిర్మాణం కోసం 9 లక్షలు ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారు కోరారు. నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ తెలంగాణ ఉద్యమంలో ఓ కీలకమైన అంటే తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం, తెలంగాణ రాష్ట్రం కోసము అనేక మంది అమరులవుతున్న సమయంలో మేము సైతమని ఒక తెలంగాణ క్రిస్టియన్ జేఏసీగా ఏర్పడి ఉమ్మడి 10 జిల్లాల నుంచి అనేక మంది ఒక గుంపుగా ఏర్పాటు చేయబడి మిలియన్ మార్చ్ కానీ, సహాయ నిరాకరణ కానీ, సకల జన సమ్మె, చెలో అసెంబ్లీ, సంసద్ యాత్ర, సడక్ బంద్, సకల జన కార్యం చేస్తూ అనేకమైన కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ అయి చివరిగా సకల జన పేరుతో ఈ ఉద్యమాన్ని కొనసాగింపబడి చేసి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా క్రైస్తవులకు ఒక ప్రత్యేకమైన చట్టము ఉంటుందని, మా క్రైస్తవులకు ఒక ప్రత్యేకమైన నిధి ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే అసలు మా క్రైస్తవులకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏమీ లేకుండా ఉన్న సమయంలో ఒక బలమైన ఉద్యమంగా తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ ముందుకు సాగింది. అంటే ఇన్ని పోరాటాలు చేసిన తర్వాత ఈ 10 సంవత్సరములలో గత ప్రభుత్వము ఈ క్రైస్తవ క్రిస్టియన్ జేఏసీ కానీ, ఈ పోరాటం చేసిన ఏ జేఏసీ కానీ ఏమీ చేయలేదని అందరూ ఎరుగుదాం. అంటే ఎందు నిమిత్తం జరిగిందో మనకు తెలియదు, కానీ అసలు జేఏసీ లేదని అన్నాడు మాజీ ముఖ్యమంత్రి వర్యుడు. జేఏసీ లేకుంటే తెలంగాణనే లేదు. ప్రతి హృదయాన్ని తట్టింది జేఏసీ. ప్రతి హృదయాన్ని లేపి జై తెలంగాణ అనిపించిందంటే తెలంగాణలో ధూమ్ధామ్ కార్యక్రమాలు, తెలంగాణలోని జేఏసీ కార్యక్రమాలు, వంట వార్పు, అనేకమైన గూడాలను ప్రతి హృదయాన్ని తట్టి లేపింది జేఏసీ. అలాంటి జేఏసీలో క్రిస్టియన్ జేఏసీ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి మరి అనేకమైన పోరాటాలు చేసిన క్రిస్టియన్ జేఏసీని గత ప్రభుత్వము మర్చిపోయి మరి చివరికి ఆ ప్రభుత్వమే మాయమైపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఈ సమయంలో ఎవరైతే ఈ తెలంగాణలో పోరాటాన్ని గమనించి, ఈ ఆత్మ బలిదానాలను గమనించి, ఈ అమరులైతున్న విద్యార్థులను గమనించి, ఈ తెలంగాణ ప్రాంతం అంతా రక్త అర్పణను గమనించిన మరి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న యూపీఏ చైర్పర్సన్గా ఉన్న సోనియా గాంధీ గమనించి ఇంతమంది చనిపోతున్నారు ఈ తెలంగాణ కోసమని ఏదో విధంగా ఆమె 2004లో ప్రకటన చేసింది. కరీంనగర్లో మీ తెలంగాణ మీకు ఇస్తానని ఆ 2004లో ప్రకటన చేసిన ప్రకటన 2014 మరి ఫిబ్రవరి 18, ఫిబ్రవరి 20న ఇది అమలు చేయడము మనం చూస్తూ ఉంటున్నాం. అంటే వాళ్ళు ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నది. ఆ ఇచ్చిన మాటను నెరవేర్చుకొని 2014లో ఇస్తే ఆ ఇచ్చిన దాన్ని మరి ఏ విధంగా అయితే ఆక్రమించుకొని